ఆ రోజు వేణు ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. అమ్మా అమ్మా అంటూ. ఏంటిరా, ఏంటి హడావిడి అడిగింది తాయారమ్మ హాల్లోకి వస్తూ. ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అమ్మాయిని కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పు అన్నాడు. ఏ అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. అదేనమ్మా, మన రిత్విక్ని చూసుకునే అమ్మాయి నీలవేణి. ఓ, నీలవేణికి సంబంధం చూసావా? ఎంత మంచి మాట చెప్పావురా. ఆవిడ సంతోషం వెల్లివిరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది. నీలవేణి, నీలవేణి. వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రిత్విక్తో లాన్లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చింది. ఏంటమ్మగారు అంటూ. వాణ్ణి నాకిచ్చి నువ్వెళ్ళి మొహం కడుక్కుని కాస్త మంచి చీర కట్టుకుని తయారవ్వు అందావిడ వేణు గదివైపు వెళ్తూ. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ అచేతనంగా మెట్లెక్కి తన గదివైపు వెళ్ళిపోయింది నీలవేణి. బట్టలు మార్చుకుంటున్న వేణు దగ్గరికి వెళ్ళి అడిగింది తాయారమ్మ. ఇంతకీ ఎవరి కుర్రాడ్రా? ఏ కులం? ఏం చేస్తాడు? వేణు చిరునవ్వుతో చూశాడు. మా బ్యాంక్లో కొత్తగా చేరడమ్మా, ప్యూన్. వాడికి కూడా ఎవరూ లేరట. మేనత్తో ఎవరో పెంచారట. వాళ్ళు కాపులనుకుంటా. ఈ అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి బాగుంటే చాలన్నారు. బుద్ధిమంతురాలు కావాలి అన్నారు. అమ్మాయి బాగానే ఉంటుందిగా తయారైతే. మంచమ్మాయి, అందుకే రమ్మన్నా. మంచి పని చేశావు. ఆ పిల్లను ఇంటిదాన్ని చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఈ ముక్క నాన్నగారి చెవిని కూడా వేస్తానుండు అంటూ ఆవిడ కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళింది. పెరట్లో పాదులకు నీళ్లు పెడుతూ పిచ్చి మొక్కలు ఏరిపారేస్తూ కాలక్షేపం చేస్తున్న కృష్ణస్వామి దగ్గరికి వడివడిగా నడుస్తూ ఇది విన్నారా అంది తాయారమ్మ. ఆయన చేతిలో పనాపి ఆవిడ వైపు ప్రసన్నంగా చూస్తూ ఏది అన్నాడు. మన వేణు నీలవేణికి సంబంధం చూశాడు. వాళ్ళు పిల్లను చూసుకోవడానికి ఇప్పుడు వస్తున్నారట. ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం, మొహంలో కనిపిస్తున్న ఆనందం చిత్రంగా చూశాడాయన. ఏనాటి రుణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అలాగా అన్నాడు. అలాగా అని అంత మెల్లగా అంటారేం? పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని హాల్లోకి రండి. మంచి చెడు మాట్లాడాలి మీరే అందావిడ. మాట్లాడదాంలే, ముందు అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదా. నచ్చకేం చేస్తుంది? నీలవేణి మంచి చీర కట్టుకుని కాస్త తయారైతే సినిమా స్టార్లా ఉంటుంది. పదండి పదండి, నేను ఈలోగా ఏమైనా టిఫిన్ చేస్తాను అంటూ హడావిడిగా వంటగది వైపు వెళ్తూ అయ్యో, మాధవికి కబురు చేస్తే బాగుండేదే అనుకుంది. ఆమెకి మధ్య ఏ విషయమైనా మాధవితో పంచుకోకపోతే వెలితిగా ఉంటోంది. మాధవి ఆ ఇంటి ఆడపడుచైపోయింది. నీలవేణి తన గదిలో కిటికీ దగ్గర స్థానువులా నిలబడి బయటికి చూడసాగింది. వేణు బట్టలు మార్చుకుని తెల్లటి పైజమా లాల్చీ వేసుకున్నాడు. రిత్విక్ చిటికిన వేలు పట్టుకుని లాన్లో తిరుగుతూ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు. లాన్లో మొక్కలన్నీ గాలికి సుతారంగా కదులుతున్నాయి. రంగురంగుల గులాబీలు విరబూసి ఉన్నాయి. గోడ మీదుగా పాకి అవతలి వైపు వంగి ఉంది బోగన్ విల్లా. లేత నారింజ రంగులో వింత అందంతో అలరారుతున్నాయా కాగితపు పూలు. లాన్లో గడ్డి మెత్తగా తివాచి పరిచినట్టుగా ఉంది. నీలవేణి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. తను పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? ఈ అమ్మగారిని, ఆవిడ అమాయకపు వాత్సల్యాన్ని, అయ్యగారి అభిమానాన్ని, రిత్విక్తో తన అనుబంధాన్ని అన్నింటినీ వదులుకుని వెళ్ళిపోవాలా? ఈ ఇంట్లో ప్రతి అడుగులో తనకెన్నో మర్చిపోలేని అనుభూతులున్నాయి. ఈ మనుషులతో సుమారు 5 ఏళ్ల నుంచి విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. ఇంతకాలం నుంచి ఈ ఇంట్లో తాను ఒకటిగాని భావించుకుంది. తనని తాను ఏనాడు తనకి పెళ్లి చేస్తారని, అక్కడి నుంచి పంపిస్తారని అనుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చూపులు అంటూ ఉంటే దుఃఖం ఆగడం లేదు. వద్దు, తనకి పెళ్ళొద్దు. ఈ ఇంటి నుంచి తనెక్కడికి వెళ్ళలేదు. నీలవేణి 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనకి ఎందుకింత ఏడుపు వస్తుందో ఆమెకే అర్థం కావడం లేదు. కింద నుంచి ఒక్కసారిగా సందడి వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుని కిటికీలోంచి బయటికి చూసింది. గేటు తోసుకుని ఒక స్త్రీ, 2 మగవాళ్ళు, ఒక బాబు లోపలికి వస్తున్నారు. వాళ్ళని చూడగానే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది నీలవేణికి. వాళ్ళని వేణు నవ్వుతూ లోపలికి ఆహ్వానించడం చూడగానే మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది. నీలవేణి తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. గబగబా 10 నిమిషాల్లో తయారై పసుపచ్చ షిఫాన్ చీర కట్టుకుని జుట్టు వదులుగా అల్లుకుని కూర్చుంది. తాయారమ్మ ఆయాసపడుతూ పైకి వచ్చింది. ఏం చేస్తున్నావే, పిలిస్తే పలకవు అంటూ. అయ్యో, మీరొచ్చారేంటమ్మా? బాత్రూంలో ఉన్నాను, వినిపించలేదు అంటూ చటుక్కున ఆవిడ దగ్గరకు నడిచి చేయందుకుంది నీలవేణి. తనకి సమీపంగా నిలబడిన నీలవేణిని ఒక్కసారిగా అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తని నమ్మలేనట్టుగా మ్రాన్మడిపోయి నిలబడింది. నిర్లక్ష్యంగా అల్లి వదిలేసిన పెద్ద జడ
పసుపచ్చ షిఫాన్ చీరలో బొమ్మలా ఉన్న శరీరం, సన్నగా కాటుక దిద్దుకున్న విశాలమైన కళ్ళు చామన ఛాయకి హైదరాబాద్ నీళ్లు వంటపట్టి కొంచెం ఎక్కువే తెల్లగా అనిపిస్తోంది. నీలవేణి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఆవిడకి. వెంటనే చూపులు తిప్పుకుంటూ సర్లే పద పద వాళ్ళొచ్చారు అంటూ తొందర పెట్టింది. నేను రెడీగా ఉన్నానమ్మా నిర్లిప్తంగా అంది నీలవేణి. హైదరాబాద్ వచ్చాక నీలవేణి మాటల్లో యాస పూర్తిగా పోయింది. పద అంటూ ఆవిడ తిరిగి మెట్లు దిగుతూ ఉంటే తన చేయి అందించి ఆమెని అనుసరించింది. మౌనంగా వాళ్ల ముందు తల వంచుకుని నిలబడి వాళ్ళు అడిగిన నీ పేరేంటి, ఏమన్నా చదువుకున్నావా అనే 2 ప్రశ్నలకి నోటితో ఒక జవాబు, తల ఊపడంతో మరో జవాబు చెప్పి కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది. అమ్మాయి నచ్చిందండి మాకు అన్నారు పెళ్లివారు. నచ్చకేం చేస్తుంది, బంగారు బొమ్మలా ఉంది, కాస్త చదువుకుని ఉంటే కలెక్టర్ అంతటి వాడే వచ్చేవాడు అనుకుంది మనసులో తాయారమ్మ. కృష్ణస్వామి చెబుతున్నాడు నీలవేణి వాళ్ళ కుటుంబం గురించి, ఆమె పూర్వాపరాలు చెబుతూ పిల్ల బంగారం, మేము కట్నాలు ఇవ్వం, వాళ్ళు మాత్రం మా పిల్లకి చేసినంత ఘనంగా పెళ్లి చేయండి, పిల్ల మెడలో మాకు తోచినట్టు అంతో ఇంతో బంగారం పెడతాము, ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాలో కలిసిపోయి ఉంది, మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది కాబట్టి ఆ పిల్ల మా పిల్లే, పండగలు పబ్బాలకు పిలుస్తాం, దానికేం సార్, మాకు మీలాంటి వాళ్ళ కుటుంబం నుంచి అమ్మాయి లభించడం గొప్ప, ఏ కులమైనా మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ సంస్కారం, మీ మంచితనం ఆమెలో కూడా మాకు కనిపిస్తున్నాయి, మా వాడికి తల్లి తండ్రి లేకపోవడంతో చదువులో వెనకబడి చిన్న ఉద్యోగస్తుడైనాడు, కానీ బాగా చదువుకుని ఉంటే వాడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేవాడు అన్నాడు పిల్లాడి మేనమామ గిరిధర్. బ్యాంకులో ప్యూన్ అయినా అతనికి వచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకచ్చు, అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది అంది తాయారమ్మ. ఆ తరువాత ఆ మాట ఈ మాట అయ్యాక వాళ్ళ అంగీకారం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఘనమైన పని చేసావురా వేణు, మంచి సంబంధం తెచ్చావు, ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్లి చేసి తన రుణం తీర్చుకోవాలి అంది తాయారమ్మ. వాళ్ళు వెళ్ళాక కృష్ణస్వామి అవునన్నట్టు తల పంకించి లాంఛనంగా తాంబూలాలు తీసుకుని లగ్నపత్రిక రాసుకుందాం, మంచి రోజు చూస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా అన్నాడు వేణు. అప్పుడు కానీ ఆ దంపతులకి ఆ విషయం గుర్తుకు రాలేదు. అవును సుమ్మ, ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది. అడగదానికేముందిరా, మనం ఏదంటే అదే కదా, తనకేం తెలుసని అన్నాడు కృష్ణస్వామి. తెలిసినా తెలియకున్నా అడగడం ధర్మం కదా నాన్న. అమ్మ నువ్వే అడిగి చెప్పు, నాకు తెలిసి వద్దన్నారు కానీ అడగాలి అన్నాడు వేణు. వేణు మాట నిజమే అనిపించింది ఆవిడకు కూడా. అలాగే అడుగుతాలేరా అంది. మర్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక వంటగది కడిగేసి నీలవేణి తన గదిలోకి వెళ్ళిపోయింది. వంట చేయడం తప్ప మిగతా పనులన్నీ నీలవేణి తన ఇల్లు అన్నంత శ్రద్ధగా జాగ్రత్తగా చేస్తుంది. హైదరాబాద్ వచ్చాక నీలవేణికి అక్కడ తిరగకూడదు, అది ముట్టుకోకూడదు అనే నిబంధనలు పోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వంటగదిలోకి రానివ్వాల్సి వచ్చింది. కొత్తల్లో తాయారమ్మకి నీలవేణి అలా వంటగదిలో యథేచ్ఛగా తిరగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సిటీలో తప్పదు కాబట్టి ఆవిడ అతి కష్టం మీద సరిపెట్టుకుంది. రాను రాను అలవాటైపోయింది. ఇప్పుడు ఆమె ఇల్లంతా శుభ్రం చేయడం, కిటికీ అద్దాలు రోజు విడిచి రోజు తుడవడం, టేబుల్స్ టీపాయి తుడవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఫ్రిడ్జ్ కడగడం లాంటి పనులు కూడా ఎవరు చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా చేసుకుపోతూ ఉంటే ఆవిడ చాలా మామూలుగా చూస్తూ ఉంటుంది. ఆవిడకి తెలుసు ఆ పనులన్నీ చేయడం తన వల్ల కాదని, చేయకపోతే ఇల్లు చండాలంగా ఉంటుందని. అందుకే నీలవేణి చేస్తూ ఉంటే ఏం మాట్లాడదు. ఇల్లు ఎప్పటికప్పుడు అద్దంలా ఉంచుతుంది నీలవేణి. పగలు భోజనాలు కాగానే హాల్లో పడుకుంటే హాయిగా అనిపిస్తుంది ఆవిడకు. ఒక్కోసారి ఈ పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంది ఆవిడకి. కానీ అలా అని ఆమెకి పెళ్లి చేయకుండా ఇంట్లో చాకరీకి శాశ్వతంగా ఉంచుకోవడం అమానుషమని అనుకుంటూ ఉంటుంది తనకి తానే. తాయారమ్మ రోజులో పడుకోకుండా నీలవేణి వెళ్ళిన కొద్ది నిమిషాలకి తను కూడా మెట్లెక్కి పైకి వెళ్ళింది. నీలవేణి గది తలుపు ఓరగా వేసి ఉంది. ఆవిడ తలుపు కొద్దిగా తోసి గదిలోకి తొంగి చూసింది. గది నీటిగా ఉంది. మంచం లేదు, కిందనే పరుపు వేసుకుంది. ఓ మూల పాత స్టూల్ మీద చిన్న కూజ, దాని మీద బోర్లించిన గ్లాస్, అల్మరాలో నీటిగా సర్దుకున్న ఆమె బట్టలు, అక్కడక్కడ 1-2 రిత్విక్ బొమ్మలు. అప్పుడప్పుడు రిత్విక్ని తీసుకుని తన గదిలోనే ఆడించుకుంటుంది. ముఖ్యంగా వేణు ఇంట్లో ఉన్న సమయం దాదాపు తన గదిలోనే గడుపుతుంది. పరుపు మీద కుడివైపు తిరిగి పడుకుంది. ఎడం చేయి కళ్ళ మీద పెట్టుకుంది. ఆవిడ మృదువుగా నీలవేణి అని పిలుస్తూ లోపలికి నడిచింది. దిగ్గున లేచింది. కంగారుగా లేచి నిలబడి, అయ్యో అమ్మగారు, మీరిలా వచ్చారేంటి, నేను వస్తా కదా పిలిస్తే అంటూ ఆవిడ దగ్గరగా నడిచింది. పర్వాలేదులే, అప్పుడప్పుడు మెట్లెక్కాలట, అబ్బాయి చెప్పాడు. నీ గదిలో ఒక కుర్చీ కూడా లేదేంటి
అందావిడ చుట్టూ చూస్తూ. ఇప్పుడే తెస్తానుండండి అంటూ చివ్వున బయటికి వెళ్ళి బాల్కనీలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ తీసుకుని వచ్చి వేసింది. ఆవిడ మోకాలు పట్టుకుని కూర్చుంది. కూర్చో నువ్వు కూడా అంది నిలబడిన నీలవేణిని చూస్తూ. పర్లేదులేండి చెప్పండి అంది నీలవేణి నిలబడి. ఏం లేదు, నిన్న పెళ్లి చూపులు జరిగాయి కదా, వాళ్ళకి నువ్వు నచ్చావు. మరి నీ సంగతేంటి? నీకతను నచ్చాడా అడిగిందావిడ. నీలవేణి అపాదమస్తకం వణికింది. నిన్నటి నుంచి ఆమె అదే ఆలోచిస్తుంది. రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు. ఈ ఇల్లు, ఈ మనుషులు తప్ప మరో ప్రపంచం గురించి ఆలోచనే లేదు. అది ఎలా ఉంటుందో కూడా ఆమెకి తెలియదు. అకస్మాత్తుగా అమ్మగారు వచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పగానే గుండె గుబేలు మంది. అసలు పెళ్లి చూపులు అంటే ఏంటో కూడా తెలియదు. తనేం చెయ్యాలో, ఎలా నిలబడాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటిది అత్యంత కష్టంగా 10 నిమిషాలు నిలబడి వచ్చేసింది. ఆ తరువాత వాళ్ళలో పెళ్లి కొడుకు ఎవరు, అతనేం చేస్తాడు, అతనెక్కడ ఉంటాడు, ఏమీ ఆలోచించలేదు. అసలు ఆలోచనలు రావడం లేదు. ఒక్కటే తెలుస్తోంది, ఈ ఇల్లు, ఈ మనుషుల్ని వదిలి తను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బ్రతకగలదా? ముక్కు మొహం తెలియని వాళ్ళతో అసలు ఎలా మసులుకోవాలో కూడా తెలియదు. పైగా ఇక్కడ అందరితో ఏదో తెలియని ఒక బలమైన అనుబంధం పెనవేసుకుపోయింది. ఆ బంధాన్ని తెంపుకుని వెళ్ళడం అంటే తన ప్రాణాలు ఇక్కడ వదిలి కేవలం కట్టెగా వెళ్ళాలి. చెప్పమ్మా, నీకు నచ్చాడా? ఆవిడ మళ్ళీ అదే మృదు స్వరంతో అడిగింది. నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటబొట కన్నీళ్లు కారిపోయాయి. ఆవిడ కంగారుగా కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి అడిగింది. అరరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నీలవేణి సమాధానం చెప్పలేదు. ఆవిడ మాటల్లోని అభిమానం, వాత్సల్యం ఆమె గుండెని తాకి చల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగింది. గుండెల్లోంచి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. ఆవిడకి అయోమయంగా అనిపించింది. ఎలా ఓదార్చాలో, ఏం చెయ్యాలో ఆమెకి కూడా తెలియలేదు. అర్థం కాలేదు కూడా. ఏం జరిగింది నీలవేణి అంది. అమ్మగారు వెక్కుతూ పిలిచింది నీలవేణి. ఏంటి చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఈ సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా. నాకిష్టాలేంటమ్మగారు? నా బతుక్కి మీరు పెళ్లి చెయ్యాలనుకోవడమే గొప్ప. ఇంకా నాకు ఇష్టం కూడానా? తప్పు, అలా మాట్లాడకూడదు. ఏం, నువ్వు మనిషివి కావా? నీకు కోరికలు, ఆశలు ఉండవా? నీకేదన్నా మనసులో ఇలాంటి వాడు కావాలని ఉందా చెప్పు. ఏదో వదిలించుకోవాలని నీకు పెళ్లి చేయడం లేదు. ఎక్కువ కాలం నిన్నిలా మాకు ఈ చాకిరీకి వాడుకుంటూ ఉంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తిపోస్తుంది కదా. నువ్వే చెప్పు. అదీగాక నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది. నీకు మాత్రం కోరికలు లేవు. నీది అనే ఇల్లు, వాకిలి, నీ మనిషి నీకు కావాలి కదమ్మా. నీకు పెళ్లి చేయడం మా బాధ్యత కదా. అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి. ఎంత మంచివాళ్ళు వీళ్ళు, ఎంతటి దైవ స్వరూపులు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తనకి ఇలాంటి వ్యక్తులు కనిపిస్తారా? ఆ పెళ్లి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో. టీవీ సీరియల్స్లో చూపించినట్టు తనకి విషం పెట్టి చంపేస్తే, తనని చిత్రహింసలు పెడితే, నిత్యం తనని అనాథ అంటూ హింసిస్తే. అమ్మగారు, నీలవేణి కుప్పకూలినట్టు ఆవిడ పాదాల మీద పడిపోయింది. అయ్యో, ఏం పనే ఇది? లేలే. ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది. కళ్ళు తుడుచుకో, ఏడు పాపుకో, మాట్లాడు. నీ మనసులో ఏం ఉందో చెప్పు. తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి. అమ్మగారు, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే భయంగా ఉంది. నేను ఎక్కడా బతకలేను. నాకు పెళ్ళి వద్దు. మీ పాదాల దగ్గర ఉండనివ్వండి. నాకింతకన్నా ఏం వద్దమ్మా. కాదనకండి. నాకు ఎక్కడ బతకాలన్నా భయమే. ఆవిడ నివ్వెరపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నీలవేణి పెళ్ళంటే ఎందుకింత భయపడుతుందో అసలు అర్థం కాలేదు. నెమ్మదిగా అంది. అంత భయం దేనికే? వేణుబాబు మీద నీకు నమ్మకం లేదా? మంచివాణ్ణే చూస్తాడు. నువ్వు సుఖంగా ఉండాలనేగా మా ఆశ. నేను ఇక్కడే సుఖంగా ఉంటానమ్మా. కానీ ఎలా కుదురుతుంది నీలవేణి? నువ్విక్కడ ఇలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు. వేణుబాబుకి చెడ్డ పేరు రాదా? వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో ఎలా అట్టి పెట్టుకుంటాం పెళ్లి చేయకుండా? మా పరువు మర్యాదలు ఉంటాయా చెప్పు? నలుగురు 4 మాటలు అంటారమ్మా. దెబ్బతిన్నట్టుగా చూసింది. ఆవిడ మాటలు నీలవేణికి కరెంట్ షాకుల్లా తగిలాయి. తనకి పెళ్ళి ఇష్టం లేదు. కానీ ఆవిడ చెబుతున్న విషయాలు వింటూ ఉంటే తన వలన ఇంటికి చెడు జరుగుతుందనిపిస్తోంది. తనకి ఆశ్రయం ఇచ్చి కళ్ళల్లో పెట్టుకు చూసిన ఈ కుటుంబానికి తన వల్ల అపకారం జరగడమా? అంతకన్నా తను పొడుచుకుని చావడం నయం. అందుకే గాబరాగా అంది. అమ్మా, అంత మాట అనకండి. నా వలన మీకు కానీ బాబుగారికి కానీ చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ అదే జరిగినట్టయితే నా అభిప్రాయంతో పని లేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నా పెళ్లి చేయండి. నాకు మాత్రం ఎవరెలాంటి వారో ఎలా తెలుస్తుంది? నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదు. కానీ తప్పదు. ఇది కాకపోతే మరోటి. నువ్వు ఏదో ఒక సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలమ్మా. కన్నీళ్లతో చూస్తూ స్థిరంగా అంది నీలవేణి. అమ్మా, నా వలన మీకు ఎట్లాంటి చెడు జరగడం నేను భరించలేను. మీరెలా చెబితే అలా జరగనివ్వండి. మీ ఇష్టం. నా భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాను.
మనస్ఫూర్తిగా అంటున్నావా ఈ మాట? అవును, మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేని మాట నిజం. కానీ అది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి. నేనెక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీకన్నా నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెబితే అది చేస్తాను. నన్ను నమ్మండి. ఆమె మాటలకి తాయారమ్మ ముగ్ధురాలైంది. ఎంత అనుకువ, ఎంత మంచితనం, ఎంతటి పనిమంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. కురూపి కాదు, అంతో ఎంతో అందమైందే. ఈమెని భార్యగా పొందినవాడు, ఈమెని కోడలిగా పొందిన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ ఎవరి పిల్లో, ఏం కులమో తెలియని ఈ పిల్లని చూస్తూ కుదరదు. శాశ్వతంగా ఈ పిల్లని ఇక్కడే ఉంచాలి అంటే ఒకటే మార్గం, ఈ ఇంటి కోడల్ని చేసుకోవడం. కానీ శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి ఈమెని ఏ అర్హతతో కోడల్ని చేయగలదు? పైగా చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణు చదువు సంధ్య లేని ఈ అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడా? ఆవిడ తన ఆలోచనలకి తానే ఉలిక్కిపడింది. చాచా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తప్పు. ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తనని నిప్పులతో కడిగినా కడుగుతాడు. పనిపిల్లే. ఆమె మంచితనానికో పనితనానికో స్వాతంత్రం ఇచ్చినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసమా? అయినా ఆ పిల్ల కన్నీళ్ళకిలా కరిగిపోయి ఇలాంటి ఆలోచనలేంటి? బుద్ధి తక్కువ కాకపోతే? ఆవిడ నెమ్మదిగా ఆలోచనలను వదిలించుకుని నీలవేణి తల మీద చేయి పెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిపోయిన నీలవేణి కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి కనిపించని దేవుడికి దండం పెట్టుకుంటూ అనుకుంది. దేవుడా, వచ్చే జన్మ అనేది ఉంటే ఈ మనుషుల మధ్యలోనే బ్రతికే అదృష్టం ఇవ్వు. అర్చన ఆర్డీఓగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో కొన్ని సంఘటనలకు భయపడి బెదిరిపోయి తల్లడిల్లిన క్రమంగా తనకి తానే ధైర్యం చెప్పుకుని క్లిష్ట సమస్యల్ని కూడా చాకచక్యంగా పరిష్కరిస్తూ అటు ప్రభుత్వాధికారుల దగ్గర, ఇటు లోకల్ ఎమ్మెల్యేల దగ్గర, ఇతర నాయకుల దగ్గర, తన తోటి ఉద్యోగుల దగ్గర, సబార్డినేట్స్ దగ్గర మంచి ఆఫీసర్గా పేరు పొందింది. ఆ రోజు అర్చన ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఆమె కోసం 4-5 విజిటర్స్ ఎదురు చూస్తున్నారు. ల్యాండ్ తగాదాకి సంబంధించిన విషయం. అర్చన తన ఛాంబర్లోకి వెళ్తూనే వాళ్ళ హడావిడి మొదలైంది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎంతసేపు అని అరుస్తున్నాడు. బహుశా పిఏ ఆపి ఉంటాడు. మేడం ఇప్పుడే వచ్చారు, కొంచెం రిలాక్స్ అవనివ్వరా అని అతని స్వరం అస్పష్టంగా వినిపించింది. తన సీట్ దగ్గరికి వెళ్తూనే బెల్ కొట్టి వాళ్ళని పంపించమని చెప్పింది ప్యూన్కి. ఆ వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమెతో పాటు 2 వ్యక్తులు వచ్చారు. ఆ అమ్మాయి చాలా ఫెరోషియస్గా ఉంది. చూడగానే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలాగా ఉంది. సుమారు 30-32 ఏళ్ళు ఉండొచ్చు. తెల్లగా ఉంది. ఖరీదైన సిల్క్ చీర, మెడలో పుస్తెల తాడు, చంద్రహారం, 2 పేటలు, ముత్యాల గొలుసు, 2 చేతులకి నిండుగా బంగారు గాజులు, వేళ్ళకి ఉంగరాలు, చెవులకి డైమండ్ దిద్దులు, డైమండ్ ముక్కు పుడక. నమస్కారం మేడం గారు అంటూ నమస్కరిస్తూ వచ్చారు. అర్చన తల పంకించి చెప్పండి ఏంటి ప్రాబ్లం అంది. వాళ్లలో ఒకతను మొదలుపెట్టాడు. వీళ్ళ ఆయన మా ల్యాండ్ ఇల్లీగల్గా ఆక్రమించుకుని ఇప్పుడు అక్కడ కల్టివేషన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము మా ల్యాండ్ అని అన్నందుకు ఇదిగో ఈ అమ్మాయి తండ్రి మా మీదకు తగాదాకి వచ్చాడు అన్నాడు. అతను కొంచెం చదువుకున్న వాడిలా ఉన్నాడు. నోరు మూసుకో, అది మా తాతల నుంచి మాకు సంక్రమించిన భూమి, మధ్యలో అక్రమంగా ఆక్రమించుకున్నది నువ్వు అంటూ ఆయన రయ్యన లేచాడు. అమ్మాయి తండ్రి ఎత్తుగా, లావుగా, పంచెకట్టుతో, బుర్ర మీసాలతో అచ్చు సినిమాల్లో చూపించే భూస్వామిలాగా ఉన్నాడు. అర్చన కొంచెం గట్టిగా అంది. మీరు దెబ్బలాడుకునేట్టయితే ఇక్కడికెందుకు వచ్చారు? అది కాదు మేడం, అది మా నాన్నగారు నాకు పసుపు కుంకాల కింద నా పెళ్లిలో ఇచ్చారు. మా ఆయన దాన్ని సాగు చేసి వరి పండించాలనుకుని ఈ మధ్య ఆ పని మొదలుపెట్టాడు. ఈలోగా ఈ పెద్ద మనిషి మాతో యుద్ధానికి దిగాడు అంటూ ఆ అమ్మాయి మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ అడిగింది అర్చన. ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన రూలింగ్ పార్టీ లీడర్ అంది వయ్యారాలు పోతూ. ఓ సరే, మీరు వెళ్ళి బయట కూర్చోండి, పిలుస్తాను అంటూ వాళ్ళని బయటకు వెళ్ళమని బెల్ నొక్కి పిఏని పిలవమని చెప్పింది ప్యూన్కి. శ్రీపతి వచ్చాడు. వస్తూనే ఆమెకి విష్ చేసి ఆ ల్యాండ్ గురించిన సమాచారం మొత్తం చెప్పాడు. నిజానికి అది పోరంబోకు భూమి. ఆ అమ్మాయి తండ్రి పేరు వీరాస్వామి. అతను పెద్ద రాజకీయ నాయకుడు. ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టి పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు విజయదుర్గ, కొడుకు వరప్రసాద్. కూతుర్ని మరో రాజకీయ నాయకుడైన మునిస్వామి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తూ కట్నం కింద 50 లక్షల బంగారం, విశాఖపట్నంలో ఒక ఫ్లాట్, ఈ పోరంబోకు భూమి ఇచ్చాడు. ఈ భూమిని
తన పరపతి పదవి దాదాగిరి ఉపయోగించి సంపాదించాడు. ఒక విధంగా అన్యాయంగా ఆక్రమించాడు. అల్లుడు ఇన్ని మించినవాడు. రాజకీయం అడ్డు పెట్టుకుని భూ ఆక్రమణలు, గూండాయిజాలు చేస్తూ ఉంటాడు. అతనికి ఈ అమ్మాయి కూడా వత్తాసు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ ఆక్రమణలో తనకి భాగం ఉందంటూ ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి వచ్చాడు. వీళ్ళందరికీ తహసీల్దార్ గారి వత్తాసు ఉంది. ఆయన ప్రోద్బలంతోటే చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు. వింటూ ఉంటే రగిలిపోయింది అర్చన. ఎంత అన్యాయం! పైగా అన్యాయాన్ని సమర్థించుకోవడం సిగ్గన్నా లేదా వీళ్ళకి? తహసీల్దారు అసలు ఇలాంటి వాడని తను ఎన్నడూ అనుకోలేదు. అంటే చాప కింద నీరులా చాలా చేస్తున్నాడనమాట. తను ఎంత అమాయకురాలు! అర్చన అప్పటికప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఫైల్స్తో సహా రమ్మని కబురు చేసింది. ఆగమేఘాల మీద ఆక్రమించుకున్న భూమి తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేయసాగింది. ఆ పరంపరలోనే తెర మీదకి వచ్చాడు నాగరాజు, విజయదుర్గ భర్త. పెద్ద మీసాలు, బాగా ఒళ్ళొచ్చి ఫెలఫెల్లాడే ఖద్దర్ చొక్కా వేసుకుని వస్తాదులా వచ్చాడు.